మహా అవతార్ మూవీ మీరు చూసే ఉంటారు అనమాట. సో దానికి సంబంధించి పరశురామ్ అని చెప్పి అదే డైరెక్టర్ అనమాట. సో అదే డ్రాప్ లో ఈ యొక్క మూవీని అంటే ఒక బ్యానర్ ని వదిలారనమాట. యూట్యూబ్ లో చూసుకున్నట్లయితే బాగా మంచిగా వైరల్ అయితే అవుతుందండి ఆ యొక్క బ్యానర్ అనేది. సో కొత్త సినిమా అనమాట, పరశురామ్ అనే నేనే టైటిల్ ని తీసుకొని వచ్చారనమాట. పైన మహా అవతార్ అని చెప్పి ఉందనమాట. మీరు చూసుకున్నట్లయితే నా thumbnail ఆల్రెడీ చూసే ఉంటారనమాట. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేటివి పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానన్నమాట. ఈ యొక్క మూవీ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని చెప్పి, పరశురామ్ అంటే ఎవరు, ఆ ఆగ్రహం అనేది ఎందుకు వ్యక్తం చేశాడు, 24 గంటల ఆగ్రహం అనేది వ్యక్తం చేస్తాడు అనమాట. అది ఎందుకు ఏంటి అని చెప్పి, ఎవరి వల్ల అని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే చూడండి, నీట్ గా మీకు ఒక పాయింట్ లో అర్థమయ్యేలా చెప్పేస్తాను అనమాట. సో ఎవరైనా సరే ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మహా అవతార్ మూవీ మీరు చూసే ఉంటారండి. ఓకేనా, చాలా చాలా బాగుంది, యూనిక్ గా ఉంది. ఎవరైతే హాలీవుడ్ మూవీస్ చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక కొత్త డిఫరెంట్ వరల్డ్ అనేది అనుకోవచ్చు అనమాట ఆ యొక్క మహా అవతార్ అనేది. సో మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా హాల్లో కూడా ఒక సీట్ అనేది ప్రత్యేకంగా నరసింహస్వామికి ఉంచడం అనేది, ఖాళీగా ఉంచడం అనేది జరిగింది అనమాట. మీరు ఆల్రెడీ దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా చాలా వరకు చూసే ఉంటారు. ఈ యొక్క పోస్టర్ ఏదైతే ఉందో పరశురామ్ అనే పోస్టర్ ఎలా ఉంది బ్రో, దాని గురించి చెప్పానంటే ఇక చూసుకున్నట్లయితే మైనస్లు కూడా చెప్తా మీకు, కన్ఫర్మ్డ్ ఖచ్చితం మైనస్లు 100కి 100 ఉన్నాయి ఈ యొక్క మూవీలో. చెప్తా ఇప్పుడు వచ్చిన పరశురామ్ మూవీ ఏదైతే పోస్టర్ ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నట్లయితే ఫుల్ CGI కాదు, ఫుల్ VFX కూడా కాదు అనమాట. సో నార్మల్ గా ఏదో ఒక AI అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. చూసుకున్నట్లయితే అది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది, ఏదో ఒక కంప్యూటర్ బొమ్మల్లాగా. గ్రాఫికర్ ఆ యొక్క విజువల్ అనేది బాగాలేకపోయినా కానీ మంచిగా క్లిక్ అయింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క పరశురామ్ పోజ్ ఎలా ఉందంటే రక్తంలో తడుస్తూ మన పరశురామ్ ఎవరైతే ఉంటారో సో అతను ఒక పెద్ద ఇదిని పట్టుకొని పోతున్నట్టు మీరు చూసే ఉంటారు అనమాట. ఆ యొక్క రక్తంలో మన కాళ్ళు, పరశురామ్ కాళ్ళు తడిసి ముద్దవుతూ ఆ యొక్క పోస్టర్ అనేది నార్మల్ గా లేదు. టైటిల్ కూడా పరశురామ్ అనేది పెట్టారనమాట. చూసుకున్నట్లయితే ఈ యొక్క పరశురామ్ గారు అంటే ఈ యొక్క దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన అలా ఎందుకు మారుతాడు అనేది పాయింట్, ఇక్కడ మెయిన్ పాయింట్. ఇక్కడ పాయింట్ అదేనమాట, మెయిన్ పాయింట్. చూసుకున్నట్లయితే మన పరశురామ్ గారు తన తండ్రి ఎవరైతే ఉంటారో, ఓకేనా, సో ఆయన పేరు కూడా నేను అది పనిగా రాసుకొని వచ్చానండి, ఎక్కడ మర్చిపోతానని. జమదగ్ని మహర్షి ఆయన పేరు. పరశురామ్ గారి తండ్రి పేరు జమదగ్ని మహర్షి. సో ఆయన ఒక క్షత్రియ రాజు చంపేశాడు అనమాట. సో చంపిన దాని వల్ల మన పరశురామ్ గారు ఏం చేయలేక, అంత క్రూరంగా ఉండేవాడు, అప్పుడు ఏం చేయలేక ఎలా బ్రో అది ఎలా అని అంటే శివుడిని ఒకటి కోరుతాడు అనమాట. ఎక్కడైతే అధర్మం జరుగుతుందో ఆ యొక్క అధర్మం నేను ఎదిరించాలి, నాకు ఒక శక్తి కావాలి అని చెప్పి, దేవుడా ఇవ్వు దండం పెడతా నీకు అని చెప్పి శివుడిని కోరితే మన శివుడు ఆజ్ఞాపిస్తాడు అనమాట. ఎక్కడైతే అధర్మం జరుగుతుందో అక్కడ నువ్వు వెలిగిపోతావు, అది నీకు తెలియకుండానే నువ్వు అక్కడ ప్రత్యక్షం అవుతావు అని చెప్పి ఒక ఆజ్ఞ ఇస్తాడు, ఒక అస్త్రం అనేది ఇస్తాడు అనమాట. సో ఆ యొక్క అస్త్రం, ఆ యొక్క శక్తిని పొంది మన పరశురామ్ గారు ఎక్కడైతే క్షత్రియ రాజులు ఎన్నో సంవత్సరాలండి, సో 21 ఏళ్ళు క్షత్రియ రాజుల్ని మట్టి గలిపించాడు అనమాట. తన తండ్రి చంపిన దానికి కూడా కాదు, అధర్మం, న్యాయం, అన్యాయం, ప్రజల్ని హింసించడం, మళ్ళీ వచ్చే రాక్షసులు ప్రజల్ని హింసించడం, రాక్షసుల్ని పంపించడం ఊర్ల మీదకి, వాళ్ళందరినీ హింస చేయడం అనేది ఈ యొక్క బ్యాక్ డ్రాప్ లో చూస్తాం అనమాట మనం పరశురామ్ మూవీని. ఓకేనా, అర్థమైందా క్లారిటీ? సో ఎక్కడైతే అధర్మం జరుగుతుందో అక్కడ ప్రత్యక్షం అయిపోతాడు అనమాట. నరుకుడు, మొత్తం నరుకుడు తప్ప ఇంకేం కనిపిది మీకు ఆ యొక్క సినిమాలో. సో ఆ విధంగా ఉంటుందండి. అది పరశురామ్ అంటే ఇంకా నరుకుడు గుర్తు వస్తుంది. ఫస్ట్ పరశురామ్ దేవుడు అని అంటే నరుకుడు గుర్తు వస్తుంది అనమాట. మీరు గుర్తు చేసుకోవాల్సింది అదే అనమాట. సో ఇది తన తండ్రి జమదగ్ని మహర్షి చనిపోయిన దాని వల్ల బాగా కృషించి లీనమైపోయి బాధపడి నేనేం చేయలేనా అని చెప్పి దేవుణ్ణి ఒక కోరిక కోరితే శివుడు ఒక అస్త్రం అనేది ఇస్తాడనమాట. జాలిపడి ఆ యొక్క అస్త్రాన్ని పట్టుకొని ఎవరైతే తన తండ్రిని చంపిన వాళ్ళు క్షత్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద రెవెంజ్ అనేది తీర్చుకుంటాడనమాట. సో తన తండ్రి కోసమే కాదు, జనాలలో ఎక్కడైనా సరే అధర్మం జరిగినా, న్యాయం జరిగినా, మళ్ళీ వచ్చి లైంగిక దాడులు జరిగినా కానీ జరుగుతాయి యొక్క మూవీలో. సో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మనోడు అక్కడ ప్రత్యక్షమైపోతాడు అనమాట. నరుకుడు. సో ఇదండి, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. సో ఇదే బ్యాక్ డ్రాప్ లో వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఆ పోస్టర్ ని చూస్తుంటే
అదే విధంగా ఉంది. ఇక మైనస్ పాయింట్లు ఏంటంటే మనం ఫస్ట్ మహా అవతార్ మూవీ చూసుకున్నాం కదండి. దాంట్లో నరసింహస్వామి లాస్ట్ లో ఫైట్ అనేది చేశాడు అనమాట. సో అది కాకుండా ఒక వారాహి కూడా ఫైట్ అనేది చేస్తుంది అనమాట. హాలీవుడ్ నుంచి తీసుకొని వచ్చిన కాపీలు ఏవైతే ఉంటాయో, హల్క్ అనే మూవీ ఒకటి ఉందండి, దాంట్లోంచి కాపీ చేశారనమాట ఈ యొక్క ఫైట్ సీన్స్ ని అండి. ఓన్లీ ఫైట్ సీన్స్ ని, స్టోరీని కాదు, ఓన్లీ ఫైట్ సీన్స్ ని దాంట్లో నుంచి కాపీ చేయడం అనేది జరిగింది అనమాట. కాపీ చేసినా కానీ తక్కువ బడ్జెట్ తో వచ్చి 400 కోట్ల ఎంత కలెక్షన్ చేసిందో నాకు కరెక్ట్గా తెలీదు. 400 కోట్లు అనుకుంటా నాకు తెలిసి, కరెక్ట్ గా అంతేనా? సో 400 కోట్లు అనుకుంటా ఆ యొక్క మహా అవతార్. ఈ మూవీలో ఏమన్నా అటువంటివి ఏమన్నా కనిపిస్తాయా బ్రో అని అంటే, ఫైట్ సీన్స్ కి అయితే వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ స్టోరీ పరంగా చూపించే విధానం అనేది హైలైట్ గా ఉండాలన్నమాట. గ్రాఫిక్ అనేది ఏ జనరేషన్ అని చెప్పి అర్థం కాకూడదు అనమాట. సో ఆ ఫీల్ అనేది పోద్ది, ఆ యొక్క రియలిస్టిక్ అనేది మనకు ఆ ఫీల్ అనేది రావాలన్నమాట. దీనికి సంబంధించిన విఎఫ్ఎక్స్ మళ్ళీ వచ్చి సిజై చాలా తక్కువగా వాడారని చెప్పి తెలుస్తుంది అనమాట. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చూస్తున్నట్లయితే ఆ యొక్క పోస్టర్ ని అర్థమవుతుంది. చూద్దామండి, మూవీ వచ్చిన తర్వాత ఎటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో చూడాలి. కంపల్సరీ పెద్ద విధ్వంసాన్ని అనేది జరగచ్చు. 2027 డిసెంబర్న రిలీజ్ అవుతుంది. అంటే రేపు సంవత్సరం రేపు సంవత్సరం లాస్ట్ లో రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అప్పటిదాకా మనం వేచి చూడాల్సిందే. ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? బాయ్. మీకు పరశురామ్ అంటే ఎవరో అర్థమైంది కదా ఇప్పుడు.